వెల్కమ్ టు జ్ఞాన్ ప్రసన్న బెస్ట్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నూతన సంవత్సర ఫలితాలు అనే కోవలో కుంభరాశికి నూతన సంవత్సరం ఎటువంటి ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాము. ముఖ్యంగా వార్షిక గ్రహాలను అనుసరించే నూతన సంవత్సర ఫలితాలు ఉంటాయి. ఒక గ్రహం స్థిరమైన ఫలితాలను ఇవ్వాలంటే ఆ గ్రహం స్థిరంగా ఒక స్థానంలో ఉండాలి. 2.5 రోజులకు ఒకసారి మారే చంద్రుడు కానీ, మాసం మాసం మారగల రవి, బుధ, శుక్ర, కుజులు మనకు శాశ్వతమైన స్థిరమైన ఫలితాలను ఇవ్వరు. కోర్స్ వీళ్ళు వాళ్ళ దశాకాలంలో ఇస్తారనేది సపరేట్ విషయం. గోచారంలో బలమైన ఫలితాలు అనే విషయంలో వార్షిక గ్రహాల సహకారం అతి ముఖ్యమైనది. ఆ విధంగా చూచినప్పుడు శని, రాహుకేతువులకు 2024వ సంవత్సరంలో ఎటువంటి స్థాన మార్పులు ఉండవు. అయితే ఇంకొక వార్షిక గ్రహమైన గురు భగవానుడు ఏప్రిల్ మాసం తరువాత మేషరాశి నుండి వృషభ రాశికి స్థాన మార్పు చెందుతారు. ఇక కుంభం కాలపురుషునికి 11వ రాశి, శని భగవానుని స్వంత రాశి, మూల త్రికోణ రాశి, పురుష రాశి. కాలపురుషునికి లాభస్థానం మరియు బాధక స్థానం. ఈ స్థానంలో ఏ గ్రహము బలాన్ని పొందదు, ఒక్క శని భగవానుడు తప్ప. ఇతరులకు లాభాన్ని తెచ్చిపెట్టి తాను నష్టపోయే విధిని కలిగి ఉన్న రాశి. ఈ రాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 3 పాదాలు ఉంటాయి. ఒక విధంగా రిజర్వ్డ్గా ఉండే రాశుల్లో కుంభం ఒకటి. శని భగవానుని సహజ గుణగణాలను ప్రతిబింబించే రాశి కుంభరాశి. ఇటువంటి గుణాలున్న కుంభరాశికి నూతన సంవత్సర ఆరంభంలో మీ రాశినాథుడైన శని భగవానుడు మీ రాశిలోనే ఉన్నారు. అంటే జన్మ చంద్రుడున్న రాశిలో గోచార రీతిగా శని ప్రయాణం చేస్తున్నారు. అంటే ఏలినాటి శనిలో జన్మ శని ఉందని అర్థం. జన్మ శని అంటే నిర్ణయాలను తీసుకోవడంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా గోచారంలో నెగటివ్ ఫలితాలను ఇచ్చేది 2 స్థానాలు. అష్టమంలో రాహుకేతువులు ఉండడం, జన్మరాశిలో శని ఉండడం, అష్టమ శని జరగడం. ఇటువంటి సమయాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ జన్మరాశిలో శని సంచరించే కాలంలో ఏదైనా ఒక పని చేసేప్పుడు 1-2 సార్లు ఆలోచించి చెయ్యడం, అయినంత వరకు ఓపికగా ఉండడం మంచిది. 2వ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో కేతు అమరి ఉన్న ఈ సమయం కూడా మీకు అంత మంచి సమయం కాదు అని చెప్పవచ్చు. అయితే 3వ స్థానమైన ధైర్య వీర్య స్థానంలో ఉన్న గురు భగవానుడు ధైర్యంగా చేసే పనులను సూచిస్తారు. మీరు ధైర్యంగా చేసే పనుల మూలంగా జీవితంలో కార్యాన్ని సాధిస్తారు. వార్షిక గ్రహాలలో 3 గ్రహాలు మీకు అనుకూలంగా లేవు. ఇందులో రాశినాథుడు శని రాశిలోనే ఉన్నారు. రైట్, సంభాళించుకొని వెళదాం అనే విధి ఉంటుంది. అదే సమయం ఏలినాటి శని జరుగుతుంది. వయస్సుకు తగిన విధంగా ఫలితాలు ఉంటాయి. 30 సంవత్సరాల లోపల ఉన్నవారికి ఇది జన్మశనిగాను, 30 సంవత్సరాలు పైబడిన వారికి మంగు శని అని, 60 సంవత్సరాలు పైబడిన వారికి కంటక శని అని గండాలు, మారకాలు ఉంటాయి. జాతకంలో యోగమైన దశాభుక్తులు జరుగుతుంటే గోచార ఫలితాలను గురించి పెద్దగా ఆందోళన పడవలసిన అవసరం లేదు. 2024వ సంవత్సరం ప్రారంభంలోనే మీకు లాభస్థానంలో రవి భగవానుడు ఉంటారు. ఈ రవిని ధనకారకుడైన గురు భగవానుడు వీక్షిస్తారు కాబట్టి ధనానికి కొరత ఉండదు. రాహు భగవానుడు 2వ స్థానమైన కుటుంబ స్థానంలో ఉన్నారు కాబట్టి కుటుంబ సంబంధాలలో వాగ్వాదాలకు దూరంగా ఉండడం మంచిది. కుంభరాశి విద్యార్థులకు చదువులో అదనపు శ్రద్ధ వహించడం ముఖ్యం. వ్యాపార వృత్తులలో ఉన్నవారికి ఈ కాలం కాస్త కష్టమేనంటే అతిశయోక్తి కాదు. 2024 మే మాసం గురు భగవానుడు 4వ స్థానానికి స్థాన మార్పు చెయ్యడం మరియు
10వ స్థానాన్ని వీక్షించడం వల్ల వృత్తిలో అభివృద్ధి, పురోగతి ఉంటుంది. ఉద్యోగ మార్పు, చేసే పనిలో మార్పు కోసం ఎదురుచూస్తున్న కుంభరాశి వారికి 2024 గురు భగవానుని స్థాన మార్పు జరిగిన తర్వాత ఏర్పడుతుంది. ఇల్లు కట్టాలి, వాహనం తీసుకోవాలి, స్థలం కొనాలనే ఆలోచన ఉన్న కుంభరాశి వారికి 2024 సంవత్సరంలో నెరవేరే అవకాశాలు ఉన్నాయి. విదేశ ప్రయాణాలు, పదోన్నతి, పదవి, ఉద్యోగ మార్పు లాంటి విషయాలు 2024 మధ్యకాలంలో నెరవేరుతాయి. జన్మ శని జరుగుతుండడం వల్ల అనవసర భయం, కన్ఫ్యూజన్స్ ఉండడం సహజం. కావున ఈ సమయంలో అన్నదానం చెయ్యడం, కులదైవ ఆరాధనతో పాటు ఆంజనేయుడిని ఆరాధించడం వంటివి మిమ్మల్ని బలపరుస్తాయి. అయితే అష్టమ స్థానంలో ఉన్న కేతు భగవానుడు మరణ భయాన్ని కలిగిస్తాడు. కానీ భగవంతుడిని ఆరాధించడం ద్వారా అలాంటివేవి జరగవని మీరు నమ్మాలి. మొత్తానికి కుంభరాశి వారికి రాశినాథుని బలం మరియు గురువు ఉన్న స్థానం బాగా ఉండడం వల్ల 55 నుండి 60% మంచి ఫలితాలు ఉంటాయని తెలియజేస్తూ, తర్వాత కాలచక్రానికి చివరి రాశి అయిన మీన రాశికి నూతన సంవత్సరం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలియజేస్తాను. ధన్యవాదాలు.